దేవుని నామ స్తోత్రం. మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆత్మీయస్థైర్య గారికి కూడా నా దేవుని పేరిట వందనాలు, దైవదాసుల కుటుంబానికి కూడా దేవుని పేరిట వందనాలు తెలుస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియస్తూ, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలుని మీ అందరితో పంచుకుని సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరచడానికి నాకు ఇచ్చిన అనుకూల సమయాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మాది ప్రసాదంపాడు గ్రామం. నేను హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మేము అక్కడ ఉండగా నాకు రక్తస్రావంతో నేను చాలా సంవత్సరాలు బాధపడ్డాను అన్నమాట. విగ్రహారాధనలోనే ఉన్నాను. నాకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉండగా నేను 7 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఎంతో చాలా ధనాన్ని వేయపచ్చాను. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను అనమాట. సినిమా యాక్టర్స్ చూపించుకునే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళు కోర్సులు వాడటము, అప్పటికి తగ్గిపోవటం, తర్వాత మళ్ళీ 6 నెలలకు రావటం అట్లా జరిగింది. మళ్ళీ అట్లా 7 సంవత్సరాలు నేను చాలా వేదన పడ్డాను అన్నమాట. వేదన పడి చాలామంది డాక్టర్లు వచ్చి మళ్ళీ మేము విజయవాడ ప్రసాదంపాడు గ్రామం వచ్చేసినప్పుడు నా బంధువులు, నా అక్క చెల్లెలు అందరూ అక్కడే ఉన్నారన్నమాట. ఏంటి వీళ్ళకి మరి ఇంత ధనాన్ని వెచ్చవించారు, ఇంతమంది డాక్టర్లు చూపించుకున్నారు, ఈ బిడ్డకి ఏమాత్రం తగ్గట్లేదు, ఇంత చావు బ్రతుకుల్లో మనిషి వచ్చేసింది ఎలాగూ అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు రోజు నేను విపరీతంగా బ్లీడింగ్ అయిపోయి నేను కళ్ళు తిరిగి పడిపోయి అమ్మో మా అక్క చెల్లెలంతా ఏడవటం మొదలుపెట్టారు. ఇంకా ఈవిడ పని అయిపోయింది, ఇంకా చనిపోతుందేమో, ఎలాగూ హాస్పిటల్లో తీసుకెళ్దామని బయలుదేరినప్పుడు నాకు 2 కుమార్తెలు అండి. అందులో చిన్న కుమార్తెకి 6వ సంవత్సరం, పెద్ద కుమార్తెకి 9వ సంవత్సరం. అలాంటి టైంలో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆటోలో ఎక్కుతున్నప్పుడు నా చిన్న పాప మరి అక్కడ అమ్మగారు వాక్యం చెప్తున్నారు అన్నమాట. మేమున్న ప్రదేశంలోనే పక్కన ఆదివారం ఆరాధన జరుగుతుంది. అప్పటికే నా పరిస్థితి చాలా ఇదిగా ఉందన్నమాట. జరుగుతుంటే అప్పుడు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ అయినా జాయిన్ చేసుకుంటారేమో, మరి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారో లేదో అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరితే నా చిన్న పాప ఏడవటం మొదలుపెట్టింది. మా అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్స్ మా అమ్మని చంపేస్తారు, మా అమ్మని ఏమాత్రం మనం హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, ఎవరో అమ్మగారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, మా అమ్మకి ప్రార్థన చేయించండి, మా అమ్మకు ప్రార్థన చేయిస్తే తగ్గుతుందేమో చూద్దామని కాళ్ళు పట్టుకుని మా అక్క కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది అనమాట. ఏడుస్తున్నప్పుడు ఏంటి చిన్నపిల్ల ఇట్లా ఏడుస్తుంది, సరే రేపు తీసుకెళ్దాం హాస్పిటల్కి, మరి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మగారితో ప్రార్థన చేయిస్తాం, పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నన్ను అక్కడ తీసుకెళ్ళారనమాట. ఆ రోజు ప్రార్థన చేసి అమ్మ మందిరానికి తీసుకురండి, మరి ప్రార్థన చేద్దామని చెప్పి అప్పుడు నన్ను మందిరానికి తీసుకువచ్చినప్పుడు నేను చాలా బలహీనరాలై ఉన్నాను. అప్పుడు సంఘమంతటిని పిలిచి అమ్మగారు 3 దినాలు ఉపవాసం ఉండి నా కొరకు చెయ్యి దించకుండా ప్రార్థించిన కథలో లేదనమాట. మా బలిపీఠమును కదలకుండా ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నన్ను స్వస్థపరిచారు. దేవుని నామకు స్తోత్రాలు చెప్తున్నాను. గొప్ప నా జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. అలా జరుగుతున్నప్పుడు దేవునిలోనే నేను సాక్షిగా నిలబడి దేవుని పరిచర్లో నిలిచి ఉన్నాను. అలాంటి టైంలో నా బంధువులు మరి అలా దేవుడు ఆ విధంగా నన్ను స్వస్థపరిచారు. మరొక సాక్ష్యం అన్నమాట. మరి నా బంధువులు చనిపోతే, నా మా పెద్దనాన్నగారు చనిపోతే అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళకి నాగేంద్రుడు స్వామి పూనకం వస్తుందంట. అదిగో నాగేంద్రుడు వస్తున్నాడు, వచ్చేస్తుంది, పూనకం వస్తుంది అంటే నేను అనుకున్నాను. నేను ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నాను, దేవుడి కార్యాలు చూసి ఉన్నాను, గొప్ప కార్యాలు నా పట్ల దేవుడు చేశాడు. అలాంటప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి, వీటి వల్ల ఏం ప్రయోజనం అని చెప్పేసి అనుకుని వచ్చింది వెళ్ళింది అంటున్నారు కానీ ఇదంతా హంబకలే అని మనసులో అనుకుంటున్నాను కానీ పైకి ఏం అనలేదు. ఆ కార్యక్రమాలంతా అయిపోయి వచ్చేసాను ఇంటికి. మర్నాడు ప్రొద్దున్నే నేను ఇంట్లో పని చేసేసుకుని మరి నేను దేవుని పరిచర్యకి 8-9 వెళ్ళిపోయేదాన్ని. మాకు ప్రార్థనలకు వెళ్ళడానికి, సువార్త చేయడానికి
గృహ దర్శనాలు చేయటానికి నేను ఉమా ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. సరే అలా అయినప్పుడు 8 అయిపోయింది. నేను చర్చికి బయలుదేరినప్పుడు నా కళ్ళు కనిపించడం మానేసినాయి. అప్పటి వరకు బాగానే ఉన్నాను. నా కళ్ళన్నీ బోదరయ్యి, కళ్ళు కనపట్టలేదు. విపరీతమైన జ్వరంతో నా శరీరం అంతా కాలిపోతుంది. అమ్మో నాకేంటో జ్వరం వచ్చేసింది, ఏదో ఇది. సరే నేను చర్చికి వెళ్ళిపోతాను, అక్కడ వెళ్ళి అని చెప్పేసి చర్చికి చాలా దూరం ఉంది, మనం ఇక్కడ రోడ్డుకి వెళ్ళి అంత దూరం ఉంటుంది. సరే చర్చికి బయలుదేరి వచ్చేసిన తర్వాత నన్ను సాతానుడు శరీరం మరి చర్చిలోకి వెళ్ళనివ్వట్లా. ఆ బజార్లో మన ఇప్పుడు చాలామందికి మన ప్రసాదం పాడు చర్చి తెలుసు. ఎదురు గృహంలో అమ్మగారు ఉండేవారు, అక్కడే చర్చి కూడా ఉండేదన్నమాట. ఆ యొక్క గోడ దాటి సాతానుడు నన్ను లోపలికి రానివ్వకుండా బజార్లో పడేసినప్పుడు ఇటు పక్కన డ్రైనేజ్ అయితే ఒక రాయి ఉంది, ఆ రాయి మీద పడిపోయాను. చాలా ఎండగా ఉందన్నమాట. అది సరే పని అమ్మాయి వచ్చి అందులో ఇంట్లో అమ్మగారి ఇంట్లో పని అమ్మాయి వచ్చి, అమ్మ చిన్నమ్మగారు ఇట్లా పడిపోయారు, ఒళ్ళంతా కాలిపోతుంది, లేపుతా అంటే లేవట్లేదు అని చెప్పేసి అన్నారు. అని అంటే కాదే చేయి పెట్టుకుని లాగురా వస్తుందనంటే చేయి పెట్టి లాకినా నేను కదలట్లా. నాకు దాహం వేస్తుందని చెప్తే చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి నా నోట్లో పోసింది. ఎన్ని నీళ్ళు చాలాసార్లు పోసిందంటే నేను తాగేస్తున్నాను కానీ ఆ దాహం తీరట్లేదన్నమాట. అమ్మ నాకు భయం వేస్తుందమ్మా, కడవలో నీళ్ళు తాగేస్తుంది, జ్వరం ఏమవుతుంది, కదలట్లేదు అక్కడి నుంచి అంటే అప్పుడు అమ్మగారు వచ్చి నా చుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళి మందిరంలో పడేసిన ఎప్పుడైతే నన్ను మందిరంలో పడేశారో అప్పుడు ఇక నా శరీరం అంతా పాము ఏ విధంగా మెలికలు తిరిగి చుట్టిందో ఆ మందిరం అంతా కూడా నా ఎముకలన్నీ కూడా పటపట విరిగిపోయినంత సౌండ్తో మందిరం అంతా పాము తిరిగినట్టు తిరుగుతున్నప్పుడు మరి అప్పుడు అమ్మగారు ప్రార్థన చేద్దామని చెప్పేసి సంఘానికి మళ్ళీ పిలిపించి 7 మార్లు ప్రార్థన చేశారండి. అన్య జనాంగం ఎంతమందో వచ్చారు. చిన్నమ్మకి ఇట్లా పాము వచ్చిందంట, ఆవరించేసిందంట, చూద్దాం రండి అండి చాలామంది వచ్చారు. అన్ని జనాంగం వచ్చారు. అమ్మగారు మరి ప్రార్థన సంఘం అంతా కూడా 7 మార్లు ప్రార్థన చేసినప్పుడు అమ్మగారు పట్టు విశ్వాసము మరి సంఘ ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, మరి దేవుడిని కృప నాకు దొరికింది కాబట్టి ఆ విధంగా దేవుడు నన్ను స్వస్థపరిచి మామూలు మనిషిని చేశారనమాట. ఆ విధంగా సాతాను శక్తుల నుంచి దేవుడు నన్ను విడిపించారు. అదేవిధంగా మరి పోయిన సంవత్సరం నా కుమార్తె విషయంలో చాలా గొప్ప కార్యం జరిగించారు. దేవుడు నా బిడ్డకి 40 రోజులు జ్వరం తగల, రోజుకి బలహీనమైపోతుంది. ఆ జ్వరం ఏమిటో తెలియట్లేదు. ఎంతోమంది డాక్టర్లు చూపించినప్పటికీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మరి వారం రోజులు ఉంచుకుని, కాదండి జ్వరం మలేరియానో టైఫాయిడో మాకు అందుపట్టట్లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి నిదానంగా తగ్గుతుందని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా పంపించినప్పుడు 40 రోజులు తగ్గలేదు. మనిషి నిద్రపోయేది కాదు, శరీరం అంతా మంటలతో జ్వరం అర్ధరాత్రి కాడ అసలు మనిషి చెమట కారిపోయేది. అలా ఉన్నప్పుడు మరి అట్లాగే ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నా సహోదరులు సంఘం ప్రార్థన చేస్తున్నారు, సంఘంలో కూడా చెప్పాను. అయితే అమ్మగారు హైదరాబాద్లో ఉన్నారు కానీ అమ్మగారికి ప్రార్థన చెప్పలేదు, చిన్న జ్వరమే కదా అమ్మగారితో దాకా ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం ఆలస్యం చేసినప్పుడు మరి ఆ బిడ్డ శరీరం అసలు శాంతం చల్లపడిపోయి అసలు ఏ బిడ్డ బతుకుతుందన్న ఆశ మాకు ఎక్కడ లేదనమాట. అప్పటికే చాలా టెస్టులు చేశారు, బ్రెయిన్ హ్యూమర్ ఏమో ఉందేమోనని, కామెర్లేమో, మళ్ళీ టీబీ ఏమో, క్యాన్సర్ ఏమోనని, బోన్ మ్యాన్ టెస్టులు చేశారు. అన్ని రకాలుగా ఏ టెస్ట్ శరీరం అంతా మరి దేవునికి ఎట్లా అయితే దెబ్బలు తగిలి ఉన్నావో ఆ విధంగా సూదులతో పొడి చేసి శరీరం అంతా కూడా గాయాలతో ఆ బిడ్డ రక్తం తీస్తుంటే అల్లాడిపోయేదన్నమాట. అమ్మో ఈ టెస్ట్లో ఏమొస్తుందో అని మేము అల్లాడిపోయేవాళ్ళం. సరే ఒకరోజు అమ్మాయి శరీరం అంతా చల్లబడిపోయి ఇక అమ్మ నా పని అయిపోయింది, నేను ఇంక వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పేసి ఆ బిడ్డ స్నానం చేసినప్పుడు శరీరం ఏ విధంగా నీరు కారిపోతుందో ఆ విధంగా శరీరం అంతా కూడా తడిచిపోయి బట్టలన్నీ తడిచిపోయి నీరు కారిపోతుంది. ఇక నాకు ఇంకా అప్పుడు కానీ మరి వద్దు అమ్మగారు కాదమ్మా నువ్వు ఏమవ్వదు, అమ్మగారితో ప్రార్థన చేయించుతాను, అమ్మగారికి ఫోన్ చేస్తానని మరి రాత్రి 9-10 ఆ టైంలో మేము ఫోన్ చేశాను. అమ్మ ఇది పరిస్థితి అంటే
అప్పుడు ఏమవుదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, 3 రోజుల్లో ఆ బిడ్డకు నయమైపోతుందని దేవుడు మరి అమ్మగారు మాట ఇచ్చారు. ఆ విధముగా పొద్దున సాయంత్రం 3 దినాలు మరి అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బలహీనాత్మ యేసు నామముతో మరి తొలగిపోతుందమ్మా. మీరు భయపడమకండి, సాతానుడు బాగా పీడిస్తున్నాడు, ఈ బిడ్డలో సాతానుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అమ్మగారు ఆ విధంగా 3 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకి చాలా జ్వరం తగ్గిపోయింది, నీరసం అయితే తగ్గలేదు. ఇంకా డాక్టర్లు ఇంకా టెస్టులు అని శరీరం అంతా టెస్టులతోనే ముడిపోయినప్పుడు ప్రతి రిపోర్టు రావడానికి మేము చాలా భయపడాము. ఎందుకంటే ఈ రిపోర్ట్లో ఏమొస్తుందో, క్యాన్సర్ వ్యాధి ఉందో, టీబీ వ్యాధి ఉందో, మరి బ్రెయిన్ హోమరో, కామెర్లా ఏది అని ఎంతసేపు బ్లడ్ క్యాన్సర్, ఈ విధంగా ఏ రిపోర్ట్స్లో ఏ రోగం ఉందని చెప్తారోనని గడగడ వణిపోతూ మరి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెట్టేదాన్ని. అలాగే మరి నా సహోదరులు కూడా నాకు సహాయం కావండి, నా బిడ్డ కోసం ప్రార్థన చేశారు. అక్కడ అమ్మగారు, బాబుగారు, సంగీతమ్మగారు ప్రార్థన చేసి మరి అమ్మగారు, బాబుగారు కూడా ఎంతో బలపరిచేవారు. సంగీతమ్మగారు అయితే ఆశకి ఫోన్ చేసి మరి బాగా బలపరిచారు. అమ్మా, దేవుడు నీకున్నాడమ్మా, నువ్వు ధైర్యపడమాకు, ధైర్యపడకు, ధైర్యంగా ఉండు, నీకేం అవదు అని చెప్పేసి ఎంతో ధైర్యపరిచి ప్రతి ఒక్కళ్ళు ధైర్యపరిచారు. ఆ విధంగా మరి అమ్మగారు చెప్పారు, అమ్మ వచ్చే శుక్రవారం కల్లా నీ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అవుతుంది, మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు భయపడకమని అన్నప్పుడు ఆ శుక్రవారం నాడు బాబు గారు వచ్చారు. మరి మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు బాబుగారు ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి ఆ బిడ్డలో జ్వరం లేదు. ఇక ఏ రిపోర్ట్స్లో కూడా అన్ని రిపోర్ట్స్లో నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి అన్నమాట. దేవునామ స్తోత్రం. ఆ విధంగా దేవుడు ఆ బిడ్డని చావు బ్రతుకుల్లో నుంచి సజీవ సాక్షిగా లేపి ఇప్పుడు ఆయన బిడ్డ దేవుని సాక్షిగా నిలబెట్టారు. ఆ కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నది. మరి నేను ఇంకో విషయం మర్చిపోయాను. అదే ఎవరైతే మరి ఆ నాగేంద్రుడు పూనకం వచ్చిందో నా బంధువులంతా మారు మనసు పొంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి అది గొప్ప సాక్ష్యం అన్నమాట. ఆ విధంగా దేవుడు నా పట్ల, నా బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యాలు అమ్మగారి ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా నన్ను స్వస్థపరిచి నన్ను సజీవ సాక్షిగా నిలిపినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్యంగా సంఘములో జరిగిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. మహిమ కలిగినటువంటి దేవుని యొక్క కృప మహిమ మందిరములో ఎప్పుడు నిలిచే ఉన్నది. దేవుని యొక్క స్వరము వినబడుతూనే ఉన్నది.